ప్రజలారా, ఈరోజు మనం అందరము ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందుతున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ యాగము ద్వారా మనకు అనుగ్రహించినటువంటి శరీర రక్త మాంసములకు మరి మనము సాదృశ్యమైనటువంటి ఆయన రొట్టెను, ఆయన శరీరానికి సాదృశ్యం, ద్రాక్షారసం ఆయన చిందించినటువంటి రక్తానికి సాదృశ్యం. వీటిని మనం భుజిస్తున్నాం, పానము చేస్తున్నాం. దీనిలో ఉన్నటువంటి విలువైనటువంటి సంగతులను మనం గ్రహించుకుంటే మనం ఎందుకు తింటున్నామో లేదా ఎందుకు పానం చేస్తున్నామో దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో తెలుసుకొని తినటం అనేది మన ఆధ్యాత్మిక జీవితాలకు ఎంతో మేలైనటువంటి విధానం. ఎంతో మంది తమ యొక్క జీవితంలో మార్పు పొందినటువంటి నాటి నుంచి నేటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి బల్లలో పాల్పంపులు పొందుతున్నారు. అయ్యా, ఎందుకు బలలో పాల్పంపులు పొందుతున్నామంటే వేరే ఏయో కార్యాలు వారు సంగతులు వారు తెలియపరుస్తున్నారు. స్పష్టమైనటువంటి సంగతిని ఏ ఒక్కరు కూడా గ్రహించలేనటువంటి విధానంలో బలలో పాల్పంపులు పొందుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మిమ్మల్ని అడగాలని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీరు ప్రతి నెల బలలో పాల్పంపులు పొందుతున్నారు. ఏమని తెలుసుకొని బలలో పాల్పంపులు పొందుతున్నారు? బల్లలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమని ఎరిగి మీరు బల్లలో పాల్పంపులు పొందుతున్నారు? క్రీస్తు రక్తమును, ఆయన శరీరమును భుజిస్తున్న నీవు ఏవని గ్రహింపు కలిగి ప్రభు యొక్క రక్త మాంసములలో పాలుపంపులు పొందుతున్నావు? చూడండి, ఆధ్యాత్మికంగా మన జీవితాలకు ఉపయోగపడేటువంటి మంచి మాటలు వాక్య భాగంలోనికి వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 49 నుంచి కొన్ని మాటలు అక్కడక్కడ ఆపుతూ చదవండి, ఎందుకంటే కొన్ని వివరణ మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి ప్రారంభించి ఒక్కొక్క వచనము చదువుకుంటూ మనం ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి, ప్రేమ్ కుమార్ అన్న నువ్వు కూడా బైబిల్ తెరిచి 88వ పేజీ, క్రొత్త నిబంధన 88వ పేజీ అందరూ ధ్యానం చేద్దాం. 86వ పేజీ అంటే చూద్దాం. చదవండి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. చదవండి. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు నిలబడి అంటున్నాడు, జీవమును నేనే, జీవాహారము నేనే. నన్ను భుజించు ప్రతి ఒక్కడు కూడా మరణము చూడకుండా సజీవంగా ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేసినప్పుడు ఆ మాటలు విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు గాని, ప్రధాన యాజకులు గాని, మిగిలినటువంటి శిష్యులు కానీ అక్కడ ఆయన మాటలు చెప్తుంటే వారు వింటూ అంటున్నారు, ఆయన విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారంటే, జీవమును నేనే అంటాడేంటి, జీవాహారమును నేనే అంటాడేంటి, నన్ను తింటే నిత్య జీవానికి వారసులు అవుతారని చెప్తాడేంటి, ఈయన యొక్క జననము మనకు తెలుసు కదా, ఈయన ఎక్కడ పుట్టాడో మనకు తెలుసు కదా, ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరో మనకు తెలుసు కదా, మలానా యోసేపు మరియల కుమారుడు కాదా, ఈయన నిత్య జీవాన్ని ప్రసాదింపజేస్తాడేంటని కొంతమంది అపోహలకు, కొంతమంది అనుమానాలకు తావిస్తూ యేసుక్రీస్తు ప్రభువారిని అవగాహన చేసుకోలేనటువంటి స్థితిలో, యేసుక్రీస్తు ప్రభువారిని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆనాటి ఆ గుంపు ఉంది. ఈనాడు ఈ గుంపులో కూడా అర్థం చేసుకోకుండా ప్రభు బలలో పాల్పంపులు పొందేవారు ఎవరైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయం వాక్యాన్ని బట్టి కొంచెం అవగాహన చేసుకోవాలి. యేసు ప్రభువారు అంటున్నాడు, విశ్వసించువాడే, ఎవరంట? విశ్వసించువాడే నిత్య జీవానికి నిత్య జీవము గలవాడు, జీవాహారం నేనే అంటున్నాడు. విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? నిత్య జీవాన్ని ప్రసాదింపజేసేవాడు ఆయనేనని, ఆయన ద్వారానే జీవముందని, ఆయన ద్వారానే మరణము గెలిచి మనం జీవాన్ని పొందుతామని విశ్వసిస్తే, విశ్వాసం ద్వారా ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో ఆ నమ్మిక ఉంచిన వారికి జీవమును ప్రసాదింపజేసేదేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిర్గమాకాండ గ్రంథంలో 16వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ అక్కడ అంటాడు, ఆయన ఏమంటాడంటే, దీనిని మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయి. నిర్గమాకాండ గ్రంథము 16వ అధ్యాయం 4వ వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఆహారం నిమిత్తము మోషే మీదను అహరోను మీదను సరిగినప్పుడు
దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఏమండి యెహోవా దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు నేను ఆహారం పెట్టాలి, వారికి నేను ఆహారం ఇస్తాను, ఇదిగో వారికి నేను ఫలానది ఇస్తానని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఆకాశము నుండి ఒక ఆహారమును వారి కొరకు పంపించాడు. ఆకాశం నుండి ఒక ఆహారాన్ని పంపించాడు. ఏమిటయ్యా అదంటే ఇశ్రాయేలులకు అదేమిటో అర్థం కాక ఇదేమిటో అన్నారు. ఇదేమిటో అన్న మాటకి ఇబ్రులో ఇది ఏమండి, ఇది మన్నాను, ఇదేమండి ఇది ఒక మన్నాను అనేటువంటి పేరు అక్కడ వచ్చింది. మన్నా అనగా ఇదేమిటి అర్థం కావట్లేదు మాకు. ఎక్కడ నుండి వచ్చింది? అది భూమిలో నుండి వచ్చింది కాదు. ఒకరి పంట సేద్యం చేసి పంట పండితే వచ్చింది కాదు. అది ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసా? ఆకాశపు యొక్క ధాన్యం అంట. అది ఆకాశపు యొక్క ఏమండి సమృద్ధికరమైనటువంటి మంచి ధాన్యాన్ని ఇశ్రాయేలు కొరకు కురిపించాడు. ఈ ఆహారము దీనికి అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి, మన్నాకు యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఇదేనా మనం జ్ఞాపకం చేసుకునబోతున్నాం. ఏమిటయ్యా ఈ మన్నాలో ఉన్నటువంటి దాగినటువంటి సంగతి? మన్నా అనగా పైనుండి పంపబడినది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక విధంగా ఇది సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి ఒక సాదృశ్యం. ఎందుకు సాదృశ్యం అని చెప్తున్నానో తెలుసా? ఇది ఎక్కడ నుంచి కురవబడినది? ఆకాశము నుండి కురవబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి నుండి కిందకు మన వద్దకు వచ్చి ఉన్నాడు. మన్నా అనగా క్రీస్తు వారికి సాదృశ్యం. ఈ మన్నా భౌతికమైనటువంటి జీవితానికి, భౌతికమైనటువంటి శరీరాన్ని బ్రతికించేటువంటి తాత్కాలికపు జీవానికి సంబంధించింది. భౌతిక పరమైన ఆహారాన్ని కడుపు నింపిద్దే గాని ఆధ్యాత్మికంగా బ్రతికించేటువంటి శక్తి ఈ మన్నాకు లేదు. మన్నా అనేది ఏమండి క్రొత్త నిబంధనలో ఏమండి యేసుక్రీస్తు వారికి ఒక ఛాయ. ఆయన పైనుండి దిగి వచ్చినట్టుగా, మన్నా పైనుండి దిగి వచ్చినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ ఆకాశం, ఆ తండ్రి యొద్ద నుంచి దిగి వచ్చాడనటానికి సాదృశ్యం. మన్నాలో ఉన్నదేంటి? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నదేంటి? మన్నా ఇశ్రాయేలులకు తాత్కాలికంగా వారు ప్రయాణానికి అవసరమైనటువంటి శక్తిని, బలమునే ఇచ్చింది, కానీ వారికి నిత్య జీవాన్ని వారికి ఇవ్వలేదు. నిత్య జీవాన్ని వారికి ఇవ్వలేదు. వారు అరణ్యములో వారు మన్నా తిన్నారు. మన్నా తిన్న తర్వాత ఏమైపోయారు? చనిపోయారు. 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో 6వ వచనంలో అంటారు, మన్నా వాళ్ళకి విసుగు పుట్టిందంట. మన్నా మీద వారికి ఏమొచ్చింది? విసుగుదల వచ్చింది. ఈ మన్నాను వారు భుజించారు, భుజించినా కూడా చనిపోయారు. ఈ భౌతికమైనటువంటి మన్నాను వారు భుజించడం వల్ల వారి జీవితాలకు ఏ విధమైనటువంటి మేలు కలగలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అస్సలు సత్యాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. అయ్యా, మీ పితరులు అరణ్యంలో తిన్నారే మన్నా, అది ఎవరి ద్వారా వచ్చిందో తెలుసా? మోషే ద్వారా వచ్చినది కాదు. దేవుడే మోషే ద్వారా తన ప్రజలకు ఇప్పించాడు, అనుగ్రహించాడు. కానీ నన్ను భుజించువాడు, నన్ను స్వీకరించువాడు, నన్ను తినువాడు, నన్ను పానము చేయువాడు, లేదా నా యందు నమ్మిక ఉంచువాడు ఇక ఎన్నటికి మరణం అనేది రుచి చూడనే చూడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ భౌతిక పరమైనటువంటి మన్నానేమో వారికి తాత్కాలికపు జీవాన్ని ఇస్తే, ఇదిగో ఆధ్యాత్మిక పరమైనటువంటి క్రీస్తు వారి శరీరం మనకి ఏమండి నిత్య జీవాన్ని అనుగ్రహించి, అంటే మన జీవితాలకి ఎన్నడూను కూడా మరణం అనేది మనం మరణించం. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో రాయబడింది కదా, ఏమనంటే నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికి కూడా చనిపోడా. ఆయన యందు నమ్మిక ఉంచువారు, ఇదిగో ఆ మన్నాను తిన్నవారు కొద్ది కాలమే బ్రతికారు. కానీ ఈ మన్నాకు సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు వారిని భుజించిన వారు ఎప్పటికీ కూడా చనిపోరు కదండి. మనం ఆరగి తినే విషయంలో ఎలా తింటున్నాం? భక్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రికలు అక్కడ అంటాడు కదా, మీరు ఏ విధంగా తింటున్నారు? మీరు ఆహారం తినుటకు ఆహార విధంగానే వచ్చారా? ఇదిగో ప్రభువు నాకు అప్పగించిన దానిని నేను ప్రభు వలన ఆయన నాకు అప్పగించిన నేను ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను మరణము పొందే దినమున ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఇది నా శరీరం అన్నాడు. ఈ శరీరం, ఈ యొక్క రొట్టె, ఈ యొక్క ద్రాక్షారసం ఎవరికి సంబంధించిందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సంబంధించింది. ఈ రొట్టెలో జీవం ఉన్నది,
ఈ రక్తములో జీవమున్నది. ఈ రొట్టెను తినువాడు, ఈ రక్తమును పానము చేయవాడు, ఆయన యందు నమ్మిక ఉంచి విశ్వాసముంచువాడు మరణము రుచి చూడకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాడు. భౌతికమైన మన్నాను కోరుకున్నటువంటి వారి జీవితాల్లో మరణం అనేది ఒక దినాన వచ్చింది. మరణం అనేది ఒకసారి రుచి చూశారు. ఆ భౌతికమైనటువంటి మన్న వారికి తాత్కాలికపు జీవితాన్ని ఇస్తే, ఆధ్యాత్మికంగా పరము నుండి పోయబడినటువంటి మన్నాకు సూచనగా ఉన్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని భుజించిన వారు నేటికి ఆయన యందు సజీవులుగానే బ్రతుకుతున్నారు కదా. ఇశ్రాయేలు కోరుకున్నారు, మాకు ఆహారం కావాలయ్యా అని. ఆహారం పెట్టాడు, తిన్నాడు. తిన్న తర్వాత సనిగిన వాళ్ళందరూ ఏమైపోయారు? 78వ కీర్తన రాయబడినటువంటి మాట, వారి ఆహారము వారి నోళ్లలో ఉండగానే ఏమైపోయారు తెలుసా? చనిపోయారు వాళ్ళు. ఈ భౌతికపరమైనటువంటి ఆహారానికి ఉన్నటువంటి వ్యత్యాసము, ఆధ్యాత్మికంగా యేసు క్రీస్తు ప్రభు వారి శరీరానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, అది తాత్కాలికపు జీవము, ఇది నిత్య జీవం. నువ్వు తింటున్నది ఏంటో తెలుసా? నువ్వు తాగుతున్నది ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువారి రక్తము శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్షారసమును నీవు పానము చేస్తున్నావంటే, నీవు తింటున్నావంటే, నీవు నిత్య జీవమును సంపాదించుకుంటున్నావు అన్న దానికి సాదృశ్యం. నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటున్నావు. మరి కాబట్టి ఈ నిత్య జీవాన్ని ప్రసాదింపజేసే ఈ యొక్క ఆహారమును భుజించే నీవు ఏ రీతిగా భుజించాలి, ఏ రీతిగా తినాలి? నిర్లక్ష్యంగాను, ఆటకైతనంగాను, శుద్ధి చేసుకోకుండా, కడుక్కోకుండా, నీ జీవితాన్ని పరిశుద్ధపరచుకోకుండా, క్రియలు మానుకోకుండా, నడవడికను సరి చేసుకోకుండా, కొన్ని అలవాట్లను వదిలిపెట్టుకోకుండా నీ జీవితాన్ని ఇంకా నువ్వు కొనసాగిస్తూ ప్రతి నెల రాగాలనే తెల్లబట్టలు వేసుకొని వచ్చి బల్లలో పాల్పంపులు పొందటం, అది నీకు జీవాన్ని ఇస్తుందా? ఇది నిత్య జీవం ఇచ్చు ఆహారం అండి. ఇది నీ జీవితం, నీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత నీవు ఆయన వలె మార్చబడటానికి ఇది నిన్ను తన పోలికలోనికి మారుస్తుంది. క్రీస్తు స్వారూప్యంలోనికి, లేదా క్రీస్తు యొక్క సంతానంలో, క్రీస్తు యొక్క వారసత్వంలోనికి నిన్ను మారుస్తుంది. ఆయన రక్త సంబంధిగా, ఆయన శరీర సంబంధిగా నిన్ను మారుస్తుంది. ఈ మార్చేటువంటి యొక్క ఆహారమును నీవు భుజిస్తున్నావంటే నీవు నిత్య జీవానికి అర్హుడు అన్నటువంటి సంగతి మరిచిపోకుండా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ జీవిత కాలమంతయు ఎలా ఉండాలో తెలుసా? పాపం విషయంలో చచ్చిన వాడవై ఉండి దేవుని విషయంలో ఎలా ఉండాలో తెలుసా? మరణమును గెలిచిన వాడిగా ఉండాలి. ఇది నిత్య జీవం ఇచ్చే ఆహారం. తాత్కాలికపు జీవితం కాదు, తాత్కాలికపు సుఖం కాదు, తాత్కాలికపు నెమ్మది కాదు. నీవు యుగ యుగాలు బ్రతికేటువంటి జీవానికి మార్గము, జీవానికి నడిపించేది, జీవాన్ని కలిగించేది ఈ శరీరము, ఈ రక్తము. ఎలా తింటున్నావు? ఎలా పానం చేస్తున్నావు? ఆ ఆహారము తిన్నారు, ఆశించారు, అడిగారు, పొందుకున్నారు. ఆకాశము నుండి వారి కొరకు ప్రతి రాత్రి వేళ వారి పాలెమంతా కూడా ఈ ఆహారము పడింది. వారు ఏరుకొచ్చుకున్నారు, దానిని రోకటిలో దుంచారు, దాన్ని పిండిగా చేసుకున్నారు, రొట్టెలు తయారు చేసుకున్నారు, భుజించారు, ప్రయాణం చేశారు. మరలా తెల్లవారి ఇలా రోజు ఈ ఆహారం కోసం వెంపర్లాడమే, ఈ ఆహారం కోసం పరిగెట్టడం. ఎందుకయ్యా అంటే ఒక పూట తిన్నది మరొక పూట శక్తినివ్వట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ భౌతిక పరమైనటువంటి ఆహారమును వారు తిన్నను చనిపోయారు. కానీ మనం తింటున్నది ఏ ఆహారమో తెలుసా? ఆధ్యాత్మిక పరమైనటువంటి యేసు క్రీస్తు వారి శరీరము, రక్తమునకు సాదృశ్యం. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఏం రాయబడినటువంటి మాట. ఆ కింద వచనాలు నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. 11వ అధ్యాయము, అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని అనేస్తే ఇది ఇబ్బంది. 28 నుంచి చదవండి. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఎలాగు చేసి పరీక్షించుకోవాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మరి యవన బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు సేవ. ఇది దేనికి? వారు ఇప్పటి వరకు ఏం చదివారో, తరగతి గదిలో వారు ఎలా ఉన్నారో, టీచర్ చెప్పే బోధలు వారు విన్నారో లేదో, వారు నెక్స్ట్ తరగతి వెళ్ళటానికి వారికి అర్హత ఉందో లేదో, ఈ పరీక్ష వారికి ఒక ఉత్తీర్ణతనిస్తుంది, ఒక అర్హతనిస్తుంది.
ఒక యోగ్యతనిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆధ్యాత్మికంగా ప్రతి క్రైస్తవుడు కూడా తన్ను తాను ఏం చేసుకోవాలి తెలుసా? పరీక్షించుకోవాలి. తనను తాను పరీక్షించుకోవాలి, తన కుటుంబాన్ని తాను పరీక్షించుకోవాలి. ప్రభు యొక్క రక్త మాంసములో నీవు పాలు పొందాలంటే నిన్ను నీవు పరీక్షలు చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. పరీక్ష చేసుకోకుండా నువ్వు ఒకవేళ ప్రభు యొక్క శరీర రక్త మాంసాలు పాలు పంపులు పొందావనుకో, అది నీకు నిత్య జీవాన్ని కలిగించు. పరీక్ష చేసుకుంటున్నారా? ప్రతి రాత్రి పరీక్ష చేసుకుంటున్నారా? ప్రతి దినము నీ నడవడికను పరీక్ష చేసుకుంటున్నారా? నీ జీవితపు యొక్క విధానమును, నీ అడుగులను, నీ మాటలను, నీ యొక్క తలంపులను, నీ యొక్క ఉద్దేశాలను ఒకసారి పరీక్ష చేసుకుంటున్నావా? పరీక్ష చేసుకోకుండా జీవాన్ని ఇచ్చే దాంట్లో నువ్వు చేయి పెడుతున్నావంటే జాగ్రత్త. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు కీడుకే గాని మేలు కోసం కూడుకోవట్లేదయ్యా, అది మీకు కీడు తెచ్చిపెట్టిద్ది. అయ్యా ఇది జీవం అన్నావు కదా, జీవం ఎలా కీడుగా మార్చబడిద్ది అంటే, సరి చేసుకోకుండా బ్రతుకును మార్చుకోకుండా పాలు పంపులు పొందే ప్రతి వారికి ఏమైందో తెలుసా? ఇది కీడే. ఏదో తీసుకుంటాం కాదు, బాప్తీసం తీసుకున్నాను కదండి, నాకు గ్రీన్ సిగ్నల్ చేసింది కదా, ప్రభు బలలో పాలు పంపులు పొందొచ్చు కదా అని ఒకవేళ అనుకున్నావు. బాప్తీసం అనేది నువ్వు మార్పు పొందిన జీవితానికి, ప్రభు బలారాధన దేవుని యొక్క రాజ్యానికి అర్హుడు అని చెప్పడానికి, దానికి నువ్వు ఒక విధంగా సిద్ధపాటైతే దీనికి అనుదినము నువ్వు సిద్ధపడుతూనే ఉండాలి. మార్పు చేసుకోవాలి. నీ అడుగులు లెక్కేసుకుంటూ ఉండాలి. నీ అడుగు జాడలను పరిశీలించుకుంటూ ఉండాలి. నీ చూపును పరిశీలించుకుంటూ ఉండాలి. నీ నడవడికను పరిశీలన చేసుకుంటూ ఉండాలి. నీ ఆలోచనలు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అయ్యో నేను ఎక్కడైనా దేవునికి ఆయాసకరంగా నడిచానేమో, అయ్యో నా దేవునికి నేను ఎక్కడైనా దుఃఖముని కలిగించానేమో, అయ్యో నేను ఎక్కడైనా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిచి నాలో నుండి పంపించేటువంటి కార్యక్రమాలు నాలో ఏమైనా జరుగుతున్నాయేమో, పైకి భక్తిగా పైకి వేషధారనటువంటి క్రియలతో నేను జీవిస్తూ అంతరంగికములో నా హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉందో లేదో అని పరీక్షించుకొని దానిలో పాలు పంపులు పొందాలంట. ఇది జీవం ఇచ్చేది, నిత్య జీవానికి నడిపించేది, పరలోక పట్టణానికి నేను వారసునిగా చేసేది. యుగ యుగాలు భూమి ఉన్నంత కాలం ఇక్కడ ఉంటే అక్కడ అంతము లేనటువంటి లోకములో యుగ యుగాలు బ్రతికేటువంటి అర్హతను చేకూర్చేదే ప్రభు యొక్క శరీరం. ఇక్కడ నువ్వు బతికితే బ్రతికితే ఎంతకాలం బ్రతుకుతావండి? 60-70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. నీ ఆయుష్కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు తింటున్నాను కదా, మరి నేను 100 ఏళ్ళు బ్రతుకుతానా 200 ఏళ్ళు బ్రతుకుతానా అని ఒకవేళ అనుకున్నాం. ఒకవేళ ఇది తిన్నా భౌతికంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే. వాక్యం చెప్తుంది మరణాన్ని నిద్ర అంటుంది. వాక్యం ఏమంటుందో తెలుసా? మరణాన్ని నిద్ర అంటుంది. అంటే తాత్కాలిక నిద్ర, అంటే వారు ఒక సమయం మేల్కొనే అవకాశము ఉంది. మరణాన్ని తాత్కాలిక, ఈ నిద్రావస్థలోకి ఎట్టి పరిస్థితులనే మరణాన్ని ఎవరైనా రుచి చూడాల్సిందే. శరీరంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మరణాన్ని గుండా వెళ్ళవలసిందే. అస్సలైనటువంటి మరణం ఒకటి ఉంది, అది తప్పించేదే క్రీస్తు వారి శరీరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది ఏంటంటే ఆ మన్నానేమో తాత్కాలికపు జీవితం, తాత్కాలికపు జీవము. ఈ మన్నానేమో నిత్య జీవం. రెండవది మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును. అక్కడ వచ్చేదట్టు చూడు, వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ. అదే వచ్చిన భాగం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును కూడా ఆకలి. చూడండి, ఒకటేమో భౌతికపరమైన మన్నానేమో శారీరకమైనటువంటి పోషణ. ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం కదా. ఈ శరీరానికి ఈ మన్నా అనేది పరలోకము నుండి పంపబడినటువంటి, ఆకాశము నుండి పంపబడినటువంటి మన్నానేమో భౌతికమైన జీవం ఒకటైతే, రెండో విధానం ఏంటో తెలుసా? శారీరకపు పోషణ. మనం కడుపు నింపబడాలి కాబట్టి, ఒక దిన ప్రయాణం చేయాలంటే మనలో శక్తి ఉండాలి కాబట్టి, మనం ఒక దిన ప్రయాణంలో కొనసాగించబడాలంటే మన శరీరానికి బలం కావాలి కాబట్టి, ఈ భౌతికపరమైనటువంటి శరీరానికి బలమిచ్చేటువంటిది ఈ యొక్క మన్నా. ఈ యొక్క మన్నా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము దేనికి సంబంధించిందంటే ఆత్మ సంబంధమైనటువంటి
పోషణ, మన ఆత్మకు కావలసినది ఏంటో అనుగ్రహించేదే ఈ మన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం. మన ఆత్మకు ఏం కావాలి చెప్పండి? భౌతికంగా అన్నం తింటే శరీరం బలంగా ఉంటది కదండి. భౌతికంగా మనం అన్నం తింటే, లేకపోతే ఏ రొట్టె తిన్నానో ఏ మంచినీళ్ళు తాగానో కొంచెం బలం వచ్చింది. భౌతిక పరమైనటువంటి దేహానికి ఎంతో కొంత ఆహారాన్ని మనం ఇస్తున్నాం ప్రతిదినం. మరి ఆధ్యాత్మికంగా మన జీవితాలు బలపరచబడాలంటే, ఆధ్యాత్మికంగా మనం బ్రతికి ఉన్నామంటే, ఆధ్యాత్మికంగా మనం చలిస్తున్నామంటే, మన ఆధ్యాత్మిక జీవితానికి పోషణ ఏదయ్యా అంటే క్రీస్తు వారు మనకు అనుగ్రహించిన, శిలువ మీద మనకు అనుగ్రహించిన ఆయన శరీరము, ఆయన రక్తం కదండి. ఇది మనల్ని ఏం చేస్తుంది? మన ఆత్మీయ మన జీవితాలను బ్రతికిస్తుంది. మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికిస్తుంది. మన ఆత్మీయతలో మనము బ్రతికేటట్లుగా మన ఆత్మకు కావలసినటువంటి ఆహారమును, దేవుని యొక్క వాక్యమును, అందుకే చెబుతున్నది మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యంలో రాయబడినటువంటి మాట. అక్కడ ఏముందో తెలుసా? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మనకు అనుగ్రహించబడిందండి. ఎవరి వాక్యము? ఎవరైనా శరీరధారిగా వచ్చినటువంటి వాక్యం. ఈ శరీరధారిగా వచ్చినటువంటి ఈ వాక్యము ఏం చేస్తుందో తెలుసా? ఆత్మకు ఆహారముగా నీ ఆత్మను బ్రతికించి, ఇగో భౌతికమైనటువంటి ఇశ్రాయేలులు ఆహారము తిని వారు ఐగుప్తును విడిచి కానానుకు ఎలా ప్రయాణం కొనసాగించారో, ఆత్మీయమైనటువంటి ఆహారము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మనం ఈ లోకమును ప్రయాణమును ముగించుకొని పరలోక పట్టణముకు కొనసాగడానికి మన ఆత్మలకు ఇది పౌష్టిక ఆహారం. మన ఆత్మలకు పౌష్టిక ఆహారం అండి ఇది. భౌతికమైనటువంటి ఇశ్రాయేలులు ఆ ఆహారము తిని, మన్నాను తిని వారు ప్రయాణం సాగించి కానానుకు వారు బయలుదేరి వెళ్తే, ఇదిగో మన ఆత్మలకు ఆహారం అనేటువంటి యేసు క్రీస్తు ప్రభువారి శరీర రక్త మాంసాలకు సాదృశ్యమైనటువంటి ఈ రొట్టె ద్రాక్షారసం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? పరమ కానాను చేరే వరకు మన ఆత్మలను బలహీనము కాకుండా పోషిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి నెల అపోస్తులు వారు రక్షణ పొందిన తర్వాత, అపోస్తుల ప్రసంగం విని ఆనాటి ప్రజలు రక్షణ పొందిన తర్వాత ఏం చేశారు తెలుసా? అనుదినము వారు రొట్టె విరిచారు. అనుదినము వారు రొట్టె విరిచారు. ఎందుకు రొట్టె విరిచారంటే వారి ఆత్మలకు కావలసిన ఆహారాన్ని వారు సమృద్ధిగా తిన్నారు. భౌతికమైన ఈ యొక్క దేహము, ఈ దేహమునకు కావాల్సింది ఇప్పటి వరకు ఇచ్చాం, కానీ ఇప్పుడు మన ఆత్మలకు కావలసినది, ఇప్పుడు అవసరమైనది దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా, శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం. ఆయన మరణ అనుభవాలు మనకు కావాలి, ఆయన శిలువ శ్రమలు మనకు కావాలి, ఆయన పునరుద్ధానపు జీవితం మనకు కావాలి, ఆయన మృతిని గెలిచి సజీవుడే లేచినటువంటి ఆ అనుభవాలు మనకు కావాలి. వీటి వలన మన ఆత్మ జీవింపబడి, ఈ ఆత్మ మన వీటి ద్వారా మన ఆత్మ పోషించబడి, ఈ ఆత్మ ఏం చేయబడుతుందో తెలుసా? బలము పొందుకొని దేవుని పరలోక పట్టణం కొరకు ప్రయాణాన్ని కొనసాగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకయ్యా ఇది కార్యక్రమం అంటే మన ఆత్మలకు ఇది అవసరం. ఇది నశించిపోకూడదు. శరీరం కొన్నాళ్ళు ఉండిద్ది, కొన్నాళ్ళు పోయిద్ది. అందుకే సామెతల గ్రంథంలో రాయబడినటువంటి మాట, అందమును చూసి సౌందర్యము వ్యర్థము, అందము మోసకరము, సౌందర్యం ఈ పైపైన మెరుపులు కాదు కావాల్సింది, ఈ పైపైన మెరుపులు కాదు ఉండాల్సింది. ఆత్మీయ పురుషుడు బలముగా ఉన్నాడో లేదో చూసుకో. ఆత్మీయ పురుషుడికి ఏది అవసరమో అది అనుగ్రహించు, అది ఇవ్వు. ఎందుకంటే అంతరంగిక పురుషుడు బలపరచబడితేనే మన ప్రయాణములో మనం క్షేమంగా చేరవలసిన గమ్యస్థానికి మనం చేరగలం. నీ భౌతిక శరీరాన్ని పోషించావనుకో, పౌలు భక్తులను, ఆత్మకు శరీరానికి రెండింటికి ఎప్పటికప్పుడు వైరం జరుగుతూ ఉంటది. ఈ శరీరం అంటది ఈ భౌతిక పరమైనటువంటి విషయాలు చాలు, మనకి ఈ సుఖాలు చాలు, ఈ సంతోషాలు చాలు. ఈ శరీరానికి కావాల్సింది మనం అనుదినం ఇచ్చుకుంటా మన జీవితాన్ని లోకంలోనే గడుపుదాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో మనకు అవసరం లేదనేటువంటి ఈ విషయాన్ని శరీరము జ్ఞాపకం చేస్తూ నిన్ను ఆధ్యాత్మికంగా దేవుడిచ్చేటువంటి లోకానికి వెళ్ళనివ్వకుండా శరీరము నిన్ను ఎప్పటికప్పుడు అది బలహీనపరుస్తూ ఉంటది. అందుకే ఏం చేయాలి తెలుసా? శరీరమును బలహీనపరుస్తూ ఆత్మను బలపరుచుకోవాలని. ఆత్మకి ఇవ్వాల్సినటువంటి ఆహారం ఏంటో తెలుసా? క్రీస్తు ప్రభు వారి యొక్క వాక్యమును మనం అనుదినము ఇస్తూ ఉండాలి. ఆయన శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్నామంటే మన ఆత్మ బలపరచబడుతుంది.
మన ఆత్మ పౌష్టికంగా తయారైనటువంటి ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుడిచ్చు పరలోక పట్టణం కొరకు ప్రయాణం సిద్ధం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఈ ప్రయాణంలో ఎన్ని ఆకర్షణలు ఎదురైనా, ఈ ప్రయాణంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా, గర్జించు సింహము వలె ఆ యొక్క ద్రాక్ష తోటలో సంసోనికి ఎదురైనటువంటి సింహము వలె నీ జీవితంలో ఈ ప్రయాణంలో ఎన్ని సింహాలు, ఎన్ని దుష్ట శక్తులు నీ మీదకి ఎదురుపడినా సరే, శరీరము బలహీనమై ఆత్మ జీవం పొందు పౌష్టిక ఆహారం తినుచును బలపరచబడుతున్న ఈ యొక్క ఆత్మ ఏం చేసి తెలుసా? నీ మీద ఎదురాడుతున్నటువంటి దుష్టుడిని ఎదిరించి దేవుడిచ్చేటువంటి లోకానికి అది ప్రయాణము కొనసాగిస్తూ ఉంటది. నీ ఆత్మ బలంగా ఉందో లేదో చూసుకొని మన ఆత్మకు కావలసినటువంటి ఏం చేస్తూ ఉండాలి? ఆత్మకు కావలసినటువంటి ఆహారాన్ని మనము ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. క్రీస్తు వారి శరీరం మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే ఇది ఆత్మీయ ఆహారం. ఇప్పుడు అంటున్నాడు యేసు ప్రభువారు, విశ్వసించండి. విశ్వసించాలి? ఇది నా శరీరం అని, ఇది నా రక్తమని విశ్వసించి, నేనే నీకు నిత్య జీవమునిచ్చేది అని విశ్వసించి, నా యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడని వాక్యం. నా యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోయి ఉన్నాడని వాక్యం చెప్తున్నట్లుగా, నీ జీవితంలో విశ్వాసముంచి నీ ఆత్మకు కావలసిన ఆహారాన్ని నువ్వు ఇవ్వగలిగితే ఏం చేసి తెలుసా? ఈ లోకపు యాత్ర ముగించిన తర్వాత ఎక్కడికి చేరుకుంటాం? మనం ఎక్కడికి చేరుకుంటాం? కానానికి. ఏ కానానది? పరమకాన. ఈ పరమకానను చేరాలంటే ఈ దేహం పనికిరాదు. పాడుకున్నాం కదా పాట, ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసున్ వెంబాడించి పాడైన కోర పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోర పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఆత్మకు ఆహారముగా ఉండేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి రక్తమాంసం. యూదులు నమ్మట్లేదు, వారు విశ్వసించట్లేదు. వారు అంటున్నారు చూడండి, 30వ వచనం చూడండి, 6వ అధ్యాయం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 30 నుంచి. వారు ఇట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏవి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పారు. ఏమని చెప్తున్నారు? నీ వలన ఏమన్నా సూచిక క్రియ జరిగిద్దా? నీవేనంటున్నావుగా జీవమని. ఇదిగో మా పితరులు అరణ్యములో మోషే ద్వారా వారి ఆహారాన్ని భుజించారు. దేవుడిచ్చిన ఆహారం, పరలోకము నుండి వచ్చిన ఆహారం. ఈ ఆహారాన్ని వారు భుజించారయ్యా. వారి జీవితంలో అది ఒక అద్భుతం. వారు పరలోకం నుండి వచ్చిన ఆహారమును తిన్నారని వారు గొప్పలు చెప్పుకుంటే, యేసు క్రీస్తు ప్రభువారు దాని తర్వాత వచ్చిన వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు, కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఎవరిచ్చారు మరి? చూడండి, పరలోకము నుండి వచ్చిన మొదటి ఆహారమేమో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తే ఆ ఆహారం నిజమైంది కాదు. ఏది నిజమైంది కాదు? నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి నిజమైంది కాదు. అది భౌతిక పరమైనటువంటి దేహమును పోషించుకోవడానికి, భౌతిక పరమైనటువంటి దేహాన్ని నింపుకోవడానికి, భౌతిక పరమైనటువంటి ప్రయాణంలో కొనసాగించడానికి ఉపయోగపడేదే. ఇప్పుడు అంటున్నాడు, పరలోకము నుండి నా తండ్రి ఏం చేశాడు తెలుసా? నిజమైన ఆహారాన్ని ఏం చేశాడు తెలుసా? మీకు అనుగ్రహించాడు. ఎవరికి అనుగ్రహించాడు? విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించబడ్డాడు. యోహాను సువార్త 3:16 రాయబడినటువంటి మాట, లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసముంచు ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవమును పొందుటకు. చూడండి, ఈ ఆహారం ఏ ఆహారమో తెలుసా? నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం. వాళ్ళు అంటున్నారు, శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలంతా అంటున్నారు, ఏమంటున్నారంటే, ఇదిగో అయ్యా
నీ వల్ల మేము ఒక అద్భుతాన్ని, ఒక సూచక్రియలు చూడాలనుకున్నాం. ఏం చేస్తావు నువ్వు? ఏ సూచక్రియ చూపిస్తావు? మాకు మా పితరులు అరణ్యంలో ఆహారాన్ని తిన్నారు. ఆహారం భూ సంబంధమైనది కాదు, ఆహారం భూమి నుండి పుట్టినది కాదు, పరలోకము నుండి మా కొరకు పంపబడింది, మోషే ద్వారా అది మాకు ఇవ్వబడింది అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే, వారు గొప్పలు చెప్పుకుంటుంటే, వారు నిజమైనటువంటి ఆహారాన్ని నిరాకరిస్తూ వారు మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, నిజమైన ఆహారమును మోషే ద్వారా మీకు ఇవ్వలేదయ్యా. నిజమైన ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయనే స్వయంగా ఈ లోకానికి పంపించాడు కదా. తల్లి మరియ గర్భమున ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? అనుగ్రహించబడ్డాడు. ఇదిగో ఆయనను భుజించిన ప్రతి ఒక్కడు, మునుపు మన్నా తిన్న ప్రతి ఒక్కరు అరణ్యములోనే ఆకులు రాలినట్టు రాలిపోయారు, అవిధేయతలను బట్టి రాలిపోయారు, పొరపాట్లను బట్టి రాలిపోయారు, సనుగులను బట్టి రాలిపోయారు, మన్నా తిన్నా కూడా చనిపోయారు వాళ్ళు. కానీ ఈ మన్నా తిన్నవానికి చావే. ఈ మన్నా ఆత్మీయ ఆహారం, ఈ ఆత్మకు పౌష్టిక ఆహారం. ఈ ఆహారాన్ని భుజించిన నీవు ఎన్నటికీ మరణము చూడవని వాక్యం చెబుతుంది. కాబట్టి దేవాతి దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ పౌష్టికమైనటువంటి ఆహారమును నీవు భుజిస్తున్న నీ జీవితంలో దాని యొక్క ప్రాధాన్యతను ఎరిగి, అవును నా శరీరానికి నేను ప్రతిదినం ఇచ్చే ఆహారం ఒక దినాన నన్ను బలహీనపరచేమో, కానీ ఇదిగో నా ఆత్మకు ఇవ్వబడుతున్నటువంటి ఈ ఆహారం అనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్త మాంసములు నన్ను పరము చేరే వరకు కూడా ఎక్కడ అలసిపోనివ్వక, సొలసిపోనివ్వక నన్ను నడిపిస్తాయని విశ్వాసంతో నువ్వేం చేయాలి తెలుసా? బల్లలో పాలు పంపులు పొందాలి. నువ్వు బల్ల తీసుకునేటప్పుడు ఎలా రావాలి? ఏ ఉద్దేశంతో రావాలి? బల్లను సమీపించేటప్పుడు ఇదిగో ఈ ఆహారము నా ఆత్మకు అవసరం, నా ఆత్మీయ జీవితానికి అవసరం. నా ఆత్మీయ జీవితంలో బలము పొందుకొని నేను పరమ కానానుకు చేరుకోవాలంటే ఈ ఆహారం భుజించాలి. ఈ ఆహారము పైనుండి మనకు అనుగ్రహించబడిన జీవాహారం ఇది. దీంట్లో జీవం ఉన్నది. ఇది మనుషులని బ్రతికించిద్ది, నిత్య జీవానికి అర్హుల్నిగా మార్చిద్ది. ఈ ఆహారము తిన్న ప్రతి ఒక్కడు యుగ యుగాలు బ్రతికే అవకాశం ఉంది. కాబట్టి దీనిని భుజించుట వలన నా శరీరం ఒకవేళ మన్నైపోయినా నా ఆత్మ దేవుని సన్నిధిలో బ్రతికిద్దని విశ్వాసంతో మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు యొక్క శరీర రక్త మాంసములు మనము పాలు పంపులు పొందుతాం. మొదటిదేమో తాత్కాలికముది, మొదటిదేమో శారీరకమైనది, రెండవది ఏంటో తెలుసా? ఆత్మీయ సంబంధమైనది. ఇది నీ ఆత్మకు అవసరం, నీ ఆత్మను పోషించింది. రక్షణ పొందిన నీవు లోకంలో కలిసిపోకుండా, రక్షణ పొందిన నీవు లోకానికి వేరే బ్రతుకున్నట్లుగా, రక్షణ పొందిన నీవు లోకములో పాపము చేత బలహీనులై చనిపోతున్న వారికి ఏమండి వేరుగా బ్రతికేటట్లుగా ఈ ఆత్మీయ ఆహారం ఏం చేసింది తెలుసా? ప్రతి దినం నిన్ను లోకంలో నుండి ప్రత్యేకపరిచిద్దండి, లోకంలో నుండి నిన్ను వేరుపరిచిద్దండి, లోక సహవాసాల నుండి నిన్ను వేరుపరిచిద్ది. అందుకే అంటున్నాడు, ప్రతి ఒక్కడు కూడా ఏం చేసేది తెలుసా? తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్ష ప్రాముఖ్యం. పరీక్ష లేకుండా ఎవరి కాళ్ళు స్వతహాగా జ్ఞానంతో ఏమండి తెలివితేటలతో నాకే ఉందిలేండి, నేనేం తప్పులు చేయలే, ఈ నెల ఈ వారంలో నేను తీసుకోవచ్చని ఒకవేళ పొరపాటుని నువ్వు సరిదిద్దుకోకుండా వచ్చావనుకో, జాగ్రత్త. నీ ఆత్మ బలహీనమైపోయింది, నీ ఆత్మ నిత్య జీవాన్ని పొందుకోలే. ఆ మన్నాను తిని చనిపోయారు. ఈ మన్నా ఎన్నటికి ఎవరిని నశింప చేయనటువంటి మన్నా. ఈ మన్నాను తినాలంటే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో పరిశీలించుకో. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా విలువైనటువంటి మాటలు ఇంకా అనేకమైన ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి నేను ముందుకు కొనసాగాలి. కాబట్టి ఈ 2 మాటలతోనే నేను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం నేను జ్ఞాపకం చేస్తుంది, ప్రభు అనుగ్రహించిన మాట. వారు మన పితరులు అరణ్యములో మన్నాను తిన్నారు. అరణ్యంలో వారికి దేవుడు ఆకాశము నుండి మన్నాను పంపాడు. ఆ మన్నా వారు తిని ఐగుప్తునకు ప్రయాణమయ్యారు. కానీ ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ మన్నా తాత్కాలికపు జీవముతో కూడినది. కొంతకాలమే వారు బ్రతికారు, కొంతకాలమే వారు ఉన్నారు, కొంతకాలమే వారు జీవించారు. అవిధేయతల వల్ల వారు మరణించారు. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ఆత్మీయ ఆహారముగా, ఇదిగో నేనే జీవమునన్నాడు, ఇదిగో నేనే రొట్టెను, ఆకాశము నుండి ఏమండి పరము నుండి పంపబడిన జీవాహారము నేనే అన్నాడు. ఈ ఆహారము భుజించు ప్రతి ఒక్కడు, ఈ ఆహారమును తిను ప్రతి ఒక్కడు, భౌతికమైన మన్నాను తిని కూడా చనిపోయిన వారి వలె ఎవరు ఎప్పటికీ ఈ ఆహారము తిన్నవారు చనిపోరు.
వారికి చావంటూ ఉండదు. చిరంజీవులు అంటారు కదా, అలాంటి చిరాయువుతో బ్రతికేటువంటి నీవు జీవాన్ని పొందుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి, ఆయన రక్త మాంసములకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెను ద్రాక్షారసాన్ని నువ్వు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? పౌలు భక్తుడు అంటున్నాడు, స్వపరీక్ష అనేది చాలా ప్రాముఖ్యం. పరీక్షించుకోకుండా ఒకవేళ నువ్వు తీసుకున్నావు అనుకో, నీ ఆత్మీయ జీవితం పతనమైపోయింది. రెండవది ఏంటో తెలుసా? అది తాత్కాలికపు ఏంటో తెలుసా? పౌష్టిక ఆహారం, తాత్కాలికపు ఆహారం, భౌతికపు ఆహారం. ఈ ఆహారం అనేది ఈ శరీరాన్ని బలపరుచుకోవడం కోసమే, ఈ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసమే, ఈ శరీరానికి శక్తినివ్వడం కోసమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేనే జీవాహారం అని అన్నాడు. ఆ జీవాహారం ఏంటో తెలుసా? మన ఆత్మలను బ్రతికించి, మనము ఈ వారం ఇక్కడ వారం కాదు, వాక్యం చెప్తున్నది కదా, మనము భూ సంబంధమైనటువంటి వారము కాదు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం ఉంది. మన పౌరసత్వం అది. మనం ఎక్కడి వారం అంటే పరలోకపు సిటిజన్స్. మనం పరలోకమందు మన పేర్లున్నాయి. పరలోకమందు మనకు ఒక స్థలం సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చి ఆయన వెళ్ళాడు. మన కొరకు స్థలాలు సిద్ధపరుస్తున్నాయి. మన పేరు మీద ఒక సొంత ఇంటిని కడుతున్నాడు. భూమి మీద నీకు ఒక ఇల్లు లేకపోయినా, నీకు తలవాల్చుకోవడానికి చోటు లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, దేవుడు నీ కొరకు పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాడు. ఆయనతో పాటు ఉండునట్లుగా, ఆయనతో పాటు జీవించినట్లుగా, ఆయనతో పాటు ఆయన వలె యుగ యుగాలు పహివలో నువ్వు తిరుగునట్లుగా, సంచరించినట్లుగా దేవుడు నీ కొరకు జీవాహారాన్ని సిద్ధపరిచాడు. ఈ ఆహారము తిను, నీవు ఎన్నటికి నీ మరణము చూడవు. మరణం ఉండదు నీకు, మరణం అనేది ఉండదు. ఆ ఏదైనా తోటలో తండ్రి అయిన దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, ఇదిగో ఇది జీవమునిచ్చేటువంటి వృక్షం, ఇది తినువాడు మరణము చూడకుండా ఉండాలి. ఈ జీవాన్నిచ్చే వృక్షాన్ని నువ్వు తినాలి అంటే నీకు కొన్ని అర్హతలు ఉండాలి, కొన్ని ఆజ్ఞలను పాటించాలని దేవుడు జీవ వృక్ష ఫలాన్ని తినుటకు కొన్ని ఆంక్షలు పెడతాడు. కానీ మనుషుడు దాన్ని పోగొట్టుకున్నాడు. ఏ జీవాహారము జీవ వృక్ష ఫలమును పోగొట్టుకున్నారో మనుషులు, ఆ జీవ వృక్ష ఫలాన్ని దేవుడు వారికి ఇవ్వటం కొరకు ఏం చేశాడు తెలుసా? యేసు క్రీస్తు ప్రభు వారిని జీవ వృక్ష ఫలముగా మనందరికీ అనుగ్రహి. ఇది తిన్ను ప్రతి ఒక్కడు ఎప్పుడు మరణం. జీవవృక్షం తిన్న వాళ్ళకి ఏ ఒక్కరికి కూడా మరణం ఉండదు. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎవరు? ఆ ఫలం ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారి. ఇప్పుడు ఆయన మనం తింటున్నాము, పానం చేస్తున్నామంటే మనం ఎవరిమి? మనం ఎవరిమి? యుగాలు బ్రతికేటువంటి వారము. భౌతికంగా మన శరీరానికి మరణం ఉందేమో కానీ మన ఆత్మకు మరణము లేనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించుట కొరకు 2026 సంవత్సరాలకు పూర్వం కల్వరిగిరిలో నా యేసయ్య తన దేహాన్ని నలగగొట్టుకొని, తన శరీరాన్ని నలగగొట్టుకొని, రక్తము ఆఖరి బొట్టు వరకు నేలను చిందించి, ఇదిగో ఆయన అంటున్నాడు, ఇది నా శరీరము, దీనిని దినమున నన్ను జ్ఞాపకము చేసుకోనండి. ఇదిగో ఇది నా రక్తము, దీనిని పానము చేసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలయ్యా? ఇదిగో జీవం ఇచ్చే వాడు, జీవమును ప్రసాదించేవాడు, నిత్య జీవమును కలిగించేవాడు ఆయనని. ఇది నేను తినుచున్నానంటే నాకు నిత్య జీవము కలిగి నేను జీవించు వాడును అవుతున్నానని విశ్వసించి ఏం చేయలేదు తెలుసా? ఆయన రక్తమాంసముల మనం పాలి భాగస్తులమా. ఈ విశ్వాసము నిన్నేం చేస్తుంది తెలుసా? దేవుని యొద్దకు చేర్చింది. నమ్ము, ఈ దినమందు దేవుడు నీకు నిశ్చయముగా ఆ నిత్య జీవపు అర్హతను, జీవించేటువంటి అర్హతను ఈ రక్త మాంసాల ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి మాసం నువ్వు ఎలా తీసుకున్నావు నాకైతే తెలియదు, కానీ ఈ మాసంలో ఒక ప్రత్యేకత, నువ్వు తినే ప్రతి ఒక్క తినేటువంటి ఈ విషయంలో ఎలా తినాలో తెలుసా? నేను నిత్య జీవానికి అర్హుణ్ణి అవుతున్నాను, నిత్య జీవాన్ని నేను పొందుకుంటున్నాను. నాలో ఇక మరణం అనేది ఉండదు, నాలో మరణం ఉండదు. నేను యేసు క్రీస్తు ప్రభు వారి వలె పునరుద్ధానపు శక్తిని పొందుకొని ఆయన ఎక్కడ యుగాలు నివసిస్తున్నాడో అక్కడ కూడా నేను నివసించేటట్లుగా ప్రభు నాకు అనుగ్రహించాడని విశ్వాసంతోనూ విధేయతోనూ భక్తి భావాలతోనూ మనం ఏం చేయాలి తెలుసా? ప్రభు యొక్క శరీర రక్త మాంసమును మనం పాలు పంపులు పొందుకున్నాం. అందరూ